నమస్కారం అండి ముగ్గురికి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నమస్కారం రిషి గారు. సో సంజయ్ గారు, సో అంటే ఇవాళ ఈ డిబేట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రధానంగా కొద్ది రోజులుగా మళ్ళీ కొంత టెన్షన్, అంటే రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం ట్రంప్ గురించి, డిస్కషన్ చేసుకున్నా చేసుకోకపోయినా మన వార్తల్లో లేకుండా, అసలు ట్రంప్ లేకుండా మన వార్తలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది గత కొన్ని నెలలుగా. బట్ టు బి ప్రిసైజ్డ్, ఇప్పుడు కొన్ని నిర్ణయాలకి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ దానికి జరుగుతున్న అనాలిసిస్ సంబంధించి అడుగుతున్నా, ఏమైనా సంబంధం ఉందా? ప్రత్యక్షంగా లేకపోయినా ఈ భారత్ మీద ఎంతో కొంత ఈ విషయంలో ఆయన అక్కసు వాస్తవమేనా? చెప్పడం కష్టం అండి. బట్ డొనాల్డ్ ట్రంప్ కనుక మనం ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కాన్స్టెంట్ గా చూస్తున్నట్టయితే ప్రపంచంలో ఉన్న అన్ని కాన్ఫ్లిక్ట్స్ అన్ని నేనే సాల్వ్ చేసేస్తున్నాను, ఆఫ్రికాలో కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి, మొన్న అజర్బైజాన్ ఆర్మేనియా మధ్య కానివ్వండి, పాకిస్తాన్ ఇవి కానివ్వండి, మొన్న ఇచ్చిన యునైటెడ్ నేషన్స్ లో ఇచ్చిన స్పీచ్ లో కూడా ఆయన చాలా కాన్ఫ్లిక్ట్స్ నేనే సాల్వ్ చేయడం జరిగింది, ఇంతకు ముందు ఎవరు ఇట్లాంటి పని చేయలేదని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి చూస్తే ప్రపంచ శాంతి దూత అని ఆయన చెప్పుకుంటున్నారండి. కాకపోతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలు మీడియాలో కూడా చూసాం, కొన్ని జోక్స్ నడుస్తున్నాయి. ఆయన అర్మేనియా అజర్బైజాన్ అనబోయి అసలు పక్క పక్కన లేని దేశాలు అల్బేనియా అజర్బైజాన్ కి మధ్య నేను యుద్ధం ఆపేశానని చెప్తే అక్కడ నాయకులు మొన్న చూసాం, వాళ్ళు హాస్యాస్పదంగా ఉంది అని నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు నాటో సమిట్ లో అక్కడ. సో మనం కనుక ట్రంప్ ఈ ఎంఫసిస్ కనుక చూసినట్టయితే చాలా కాలంగా, అంటే గత 2-3 నెలలుగా ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తున్నానని చెప్పడం జరుగుతుందండి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఆయన యుద్ధం ప్రెసిడెంట్ కాకముందు ఆయన క్లియర్ గా చెప్పారు, నేను రాగానే 24 గంటల్లో యుక్రెయిన్ యుద్ధం ఆపేస్తానన్నారు. ఆయన ఆపలేకపోయారు. ఏదైనా కూడా శాంతి ఒప్పందాలు అన్నవి టెంపరీ సీజ్ ఫైర్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ పొలిటికల్ సెటిల్మెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు జరిగిన మనవన్నీ కూడా చూసినా ఇవన్నీ సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఇట్లాంటివి చేయటం జరుగుతోంది. తర్వాత చాలా ఒత్తిడి మీద ఒప్పించడం జరుగుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూ కూడా తీసుకున్నట్టయితే మీరు చాలా ఒత్తిడి మీద మిగతా అందరు పార్టీస్ ని ఒప్పించే ప్రయత్నం నడుస్తోంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది మనం చెప్పలేము. తర్వాత ఈ యుద్ధాలు సాల్వ్ చేయటం అన్నది, లేదా ఈ విభేదాలు దేశాల మధ్య సాల్వ్ చేయటం అన్నది స్ట్రక్చరల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని అడ్రస్ చేయకుండా కేవలం ఏవో తాత్కాలికంగా, ఒకవేళ మనం ఇండియా పాకిస్తాన్ కూడా తీసుకున్నా కూడా ఆయన ఏం చెప్తున్నారు, న్యూక్లియర్ వార్ రాకపోతూ వచ్చే సమయంలో నేను ఆపాను అంటున్నారు. అంటే యుద్ధం ఏదో ఆ సమయానికి ఆపారు, కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉందో, డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేశానని ఆయన చెప్పట్లేదు కూడా, ఆయన కూడా చెప్పట్లేదు. సో బేసిక్ గా ఆయన చెప్పుకుంటోంది ఏంటంటే, వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే నేను ఆపబోయాను అంతే, అంతకంటే ఏం లేదని చెప్తున్నారండి. నోబెల్ ప్రైజ్ అన్నది కేవలం ఒక బలమైన దేశం ఇట్లా స్ట్రక్చరల్ చేంజెస్ లేకుండా చిన్న చిన్న సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ కి ఇస్తారా లేదా మనం వేచి చూడాలి. ఇస్తారా లేదో మనకి పెద్దగా ఇబ్బంది ఏం లేదండి, ఆయనకి ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ కూడా చాలా రాజకీయం ఉంటుంది అందులో అని మనం వింటూనే ఉంటాం కదా. సో దాన్ని బట్టి కనుక చూస్తే వాళ్ళకి వెస్ట్ మీద ఎప్పుడు అంటే ఎక్కువ ప్రేమ అటే ఉంటుంది, ఇప్పటి వరకు చూసుకున్నా కూడా నోబెల్ హిస్టరీ. అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ కి తోడ్పడే విధంగానే ఉంటాయి నోబెల్ పీస్ ప్రైజులు కూడా. అలా అని వాళ్ళని తక్కువ చేయట్లే, వచ్చిన వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వటంలో చాలా రాజకీయాలు అవి ఉంటాయండి. బట్ అట్ ఎ బ్రాడర్ లెవెల్ ఇంకా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఒబామాకి ప్రెసిడెంట్ కాకముందే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేసారండి. ఒకసారి ఎలక్షన్ గెలవంగానే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన కారణం ఏంటంటే, అమెరికాలో పాలిటిక్స్ లో ఒక డివైడ్ వస్తున్న తరుణంలో ఆయన దాన్ని బ్రిడ్జ్ చేశారు అన్న ఒక ఆలోచన విధానంతో ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఇరాక్ వార్ జరుగుతోంది కదా అప్పట్లో, దాని మీద ఆయన అనుసరించిన వైఖరి, దాని మీద కూడా ఆయనకి ఇవ్వటం జరిగిందండి. సో ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం అన్నది ఇదేమీ కొత్త కాదు, ఇంతకు ముందు ఇవ్వటం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఒబామా గారు కూడా ఇచ్చారు. బట్ ఈసారి ట్రంప్ కి ఇస్తారా అన్నది అనుమానాస్పదమే, కానీ చెప్పలేము. సో చక్రవర్తి గారు, ఇప్పుడు భారత్ అమెరికా సంబంధాలు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం మనం, ఎన్నో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. సో